హలో, అందరికీ జైభీం. రాష్ట్రంలో ప్రజాపాలన పక్కన పెట్టి ప్రజలకి ఏం కావాలో ఆ విషయాలన్నీ కూడా దారి తప్పించి కేవలం అనవసరమైన విషయాల గురించి ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ చిన్న విషయం చుట్టూరు తిప్పుతూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కులాలని మతాలని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తున్నాం మనం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతానికి తిరుమల దేవస్థానానికి చెందినటువంటి లడ్డు విషయంలో, అది ఆ పవిత్రమైనటువంటి ప్రసాదం, ఆ లడ్డు విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా హల్చల్ చేస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ నెయ్యిలో కల్తీ జరిగిందని, పంది కొవ్వు అంటే జంతు అవశేషాలు కలిసినాయి అని చెప్పేసి దాని మీద రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంతవరకు ల్యాబ్ రిపోర్ట్స్ ఏం రాలేదు. వచ్చినటువంటి వాటి కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి అంటూ వీళ్ళు, కాదు అంటూ వాళ్ళు, ఇట్లా ఇరు పార్టీలు కూడా దాని మీద ఆ ధ్వజమెత్తుతూ ప్రజల్ని తప్పుడు దారి పట్టించే యోచనలోకి వెళ్తున్నారు ప్రభుత్వం. అసలు వాస్తవానికి ప్రభుత్వం 100 రోజుల పాలన దాటిపోయినప్పటికి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వ పనితీరు కావచ్చు పక్కన పెట్టేసి కేవలం లడ్డు విషయం మీద దీన్ని దీర్ఘంగా చర్చించడం అనేది కరెక్ట్ కాదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎక్కువ మంది అదే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లడ్డు విషయంలో ఇప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది. అంటే చాలా వరకు ఏం జరుగుతుంది ఏందనేది, తప్పు జరిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అది అంత పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే నిత్యం ప్రజలు తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా దానికంటే అతి దారుణంగా కలుషితమైనటువంటి పరిస్థితులు. కొంచెం ప్రసాదం తీసుకునేటువంటి ప్రసాదంలోనే అవినీతి జరగవచ్చు, లేకపోతే అందులో ఆ పదార్థంలో మార్పులు జరగవచ్చు. కేవలం దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నారు. కానీ లడ్డు విషయాన్ని పక్కన పెట్టి ప్రజాపాలన, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యను తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. అందుకే లడ్డు ముందుకి, ప్రజాపాలన వెనక్కి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు ఏవైనా కూడా అవేవి కూడా ప్రజలకు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు. ఒక్క పెన్షన్ తప్పితే మిగతా ఏవి కూడా వాటన్నిటి మీద కసరత్తు చేసి ప్రజలకు అవి అందించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కువ మంది ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. సో లడ్డు విషయాన్ని పక్కన పెట్టేసి అది అందరికీ అంటే ఇప్పుడు లడ్డు విషయాన్ని తీసుకొని దాన్ని మతాన్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ హిందువుల విషయాన్ని తీసుకెళ్ళి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఆపాదిస్తే అది సమస్యాత్మకంగా ఉంటుంది. రాష్ట్రం కూడా అల్లకొల్లారమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల కూటమి ప్రభుత్వం ప్రధానంగా లడ్డుని కొంచెం విషయాలు పక్కన పెట్టేసి ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ఇస్తానన్నటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకైనా ప్రజలకు చేరిస్తే ప్రజలు ఆ సుఖ సంతోషాలతో ఉంటారనేది ప్రజల యొక్క అభిప్రాయం.